ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1224 గ్రామ పంచాయతీలలో 60% గ్రామాల సర్పంచ్ పదవులను అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. మొదటి 2 విడతల్లో 816 గ్రామ పంచాయతీగా ఎన్నికలు జరగక 53% అంటే 450 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ వచ్చిన పంచాయతీలలో సగం వరకు బీఆర్ఎస్ 100లోపు పంచాయతీలను బీజేపీ గెలుచుకుంది. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాలలో స్పోర్ట్స్ లాంజ్ని వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, విద్యార్థులు తమ ఆట విడుపు కోసం క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ వంటి అంతర ఆటలను ఆడి తమ ఆత్మధైర్యాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ టీఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా టీపీసీఏ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేష్ కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. 3వ విడత పోలింగ్ సందర్భంగా కలెక్టర్ ఓదెల మండలం కొలనూరు, పెద్దపల్లి మండలం పెద్దకల్వలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్ జిల్లాలో 316 గ్రామ పంచాయతీలు ఉండగా 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. చివరి విడత ఈరోజు 111 గ్రామ పంచాయతీలలో పోలింగ్ నిర్వహించగా ఉదయం కాస్త చలి తీవ్రతతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద పలచగా కనబడ్డప్పటికీ 9 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో 80% పైగా పోలింగ్ నమోదైనప్పటికీ సిరిసిల్ల జిల్లాలో 3వ విడత సగటున 79% పోలింగ్ నమోదైంది. చివరి విడత పోలింగ్ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 గ్రామ పంచాయతీలు ఉండగా 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా పోటీ నెలకొన్న 2003 గ్రామ పంచాయతీలకు 1610 వార్డులకు 3 విడతల్లో పోలింగ్ నిర్వహించారు.